అందరికీ నమస్కారం. నా పేరు కే పావని. నేను ఏపీఆర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. నేను కంప్యూటర్లో నేర్చుకున్నది ఎంఎస్ ఎక్సెల్లో స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ కొట్టుకుని నేమ్స్ అన్నీ కొట్టుకున్న తర్వాత మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని సబ్జెక్టు కొట్టుకుని దానికి మార్క్స్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి టోటల్ ఎలా చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు SUM సమ్ ఓపెన్ బ్రాకెట్ all total select, all subjects select, auto sum, enter. మళ్ళీ మనకి ఆల్ టోటల్ రావాలంటే ఇక్కడ ప్లస్ వచ్చిన తర్వాత W కొడితే అందరి టోటల్ వస్తాయి. తర్వాత యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు AVG యావరేజ్ ఓపెన్ బ్రాకెట్ ఆల్ సబ్జెక్ట్ సెలెక్ట్, ఎంటర్ కొట్టుకుంటే ఎలాగ వస్తుంది. S కొట్టుకోవాలి. S కొట్టుకుంటే యావరేజ్ వస్తుంది. తర్వాత మళ్ళీ ఇలా W కొట్టుకుంటే మనకి అంత టోటల్ వస్తాయి. తర్వాత మ్యాక్సిమం ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఓపెన్ బ్రాకెట్ ఆల్ సబ్జెక్ట్ సెలెక్ట్, ఎంటర్. తర్వాత మినిమం ఈజ్ ఈక్వల్ టు మినిమం ఓపెన్ బ్రాకెట్ ఆల్ సబ్జెక్ట్ సెలెక్ట్, ఎంటర్. తర్వాత మనకి రెండు రావాలంటే రెండిటిని సెలెక్ట్ చేసుకుని W కొడితే వచ్చేస్తాయి. తర్వాత ర్యాంక్ లాస్ట్ వచ్చేసి మనకి ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ టోటల్ సెలెక్ట్ చేసుకుని కామా పెట్టుకోవాలి. తర్వాత ఆల్ టోటల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి F4 కొట్టుకుని ఎంటర్ కొట్టుకుంటే ర్యాంక్ వచ్చేది. తర్వాత కావాలంటే ఇక్కడ W కొట్టుకుంటే అందరు ర్యాంక్స్ వచ్చేది. థ్యాంక్ యూ.